తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు వివిధ వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు 3వ రోజు కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్, కౌన్సిలర్లు పర్యటించారు. పట్టణంలోని 8వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు 22వ వార్డు పరిధిలోని మారీస్పేట, మఠం బజార్ ప్రాంతాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్ షేక్ దుబాయ్ బాబు తదితరులు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మురుగు కాలువలు, వీధులు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టణంలో విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తి లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమానికి ఇది 3వ రోజు కావటాన 8, 2వ వార్డు, 22వ వార్డుకి పర్యటించడం జరుగుతుంది. ప్రతి వార్డులో శానిటేషన్ అనేది విజయవాడలో వరద రావటాన కొంచెం శానిటేషన్ అనేది లోపం ఉంది. త్వరలోనే అది కూడా పరిష్కరిస్తాం. ఈ రోజున మేము స్వచ్ఛత సేవా కార్యక్రమానికి వర్కర్స్ని పెట్టి మా మున్సిపల్ సిబ్బందితో, మన కమిషనర్ గారు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అందరం కలిసి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని, మాతో పాటు మీరు కూడా పాల్గొని ఉండాలని, పరిశుభ్రంగా మన ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము, అలానే మన రోడ్స్ కానీ పరిశుభ్రంగా ఉండాలని, అలానే ఈ వర్కర్స్ పెట్టి సీల్టు తీపిస్తున్నాము. అది తీసిన వెంటనే దాన్ని తీపిస్తుంటూ జరుగుతుంది. అలానే బ్లీచింగ్ పౌడర్ అది చల్లిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ కార్యక్రమం 22వ వార్డులో ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథులుగా తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారు, కమిషనర్ గారు, వార్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, అందరూ సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డు శుభ్రత కోసం అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. అదేవిధంగా వార్డు ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మేము ఇంటిని ఎంత శుభ్రత పెట్టుకుంటామో మన రోడ్ల మీద కానీ, కాలువల్లో కానీ, ఇళ్లల్లో చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద వేయకుండా, కాలువల్లో వేయకుండా శుభ్రత చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మన బురుపాలెం రోడ్లో ఉన్న తిరుపతమ్మ టెంపుల్ దగ్గర. సో ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మున్సిపల్ హెల్త్ ఇన్స్పెక్టర్ మేడం, చైర్పర్సన్ గారు వీళ్ళందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను ఒక భాగం చేయడం చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ యొక్క స్వచ్ఛతా సేవ ఈ కార్యక్రమంలో నేనే కాదు, అందరు యువత ముందుకు రావాలి, వచ్చి వాళ్ళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరినీ క్లీన్గా ఉంచుకోవడం వల్ల రోగాలని అధిగమించవచ్చు. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో ఫీవర్ అనేది కామన్గా వింటున్నాము. సో అవన్నీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ నీట్గా, పరిశుద్ధంగా ఉంచాలి. దానికి యువత ముందుకు రావాలి. వాళ్ళ వంతు సహకారం ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.